సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. అందరికీ నమస్కారం. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కాలిఫోర్నియాలో ఉన్న దక్షిణ ఫ్రీమంట్ మనబడి కేంద్ర బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను అనుష చంద. అలాగే నాతో పాటు బాలానందం అక్కయ్యగా చిద్రూప గమ్య నీరేళ్ల కూడా వ్యాఖ్యాతగా విచ్చేసింది. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈ కార్యక్రమం కోసం నాకు సహకరించిన బాలానందం నిర్వాహకులు పద్మా వెల్లంకి గారికి, మా కాలిఫోర్నియా ప్రాంత సమన్వయకర్తలందరికీ, మా ఫ్రీమంట్ మనబడి కేంద్ర సమన్వయకర్తలు అపర్ణ వేమూరి గారు, అవనిజ కొమ్మరాజు గారు, ధర్మేంద్ర చలసాని గారు, ధర్మారావు బాలా గారు, అలాగే మా మనబడి గురువులందరికీ నా ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకునేవారు. వీరు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చేశారు. ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? చిద్రూప. అందరికీ నమస్కారం. నేను మీ రేడియో అక్కయ్య చిద్రూప గమ్య నేరేల. నేను ఫ్రీమాన్ మనబడిలో FLC 1 చదువుతున్నాను. బాలానందం అంటేనే ఒక చక్కని తెలుగు వినోదం. ఇంతటి వినోదాన్ని ప్రారంభించడానికి మన బాలబడి 2వ తరగతిలో చదువుకునే పిల్లలు మన భారతదేశం గురించి ఒక కమ్మని పాటతో సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దామా? పిల్లలు మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. మేము బాలబడి 2లో చదువుతున్నాము. మా గురువు గారు లక్ష్మి గారు. మేము దేశమనదే తేజమనదే పాట పాడుతున్నాడు. నానని నానా నానని నానా దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భారత మాత సుఖులే లేరా. ఎన్ని తేడాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమోటం అంజాయి వేళ. వందే మాతరం అండమండరం, వందే మాతరం అండమండరం. దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భారత మాతకు ఒకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా, భారత మాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశ
దేశమంటే ప్రాణమిష్టం అంట ఈవేళ వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్. మన దేశం గురించి ఇంత చక్కగా తెలుగు పాట పాడిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ గానంలో దేశభక్తి గర్వంగా స్పష్టంగా వినిపించింది. మీ ప్రతిభకు శ్రమకు శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న ఈ 4 ఏళ్ల బుడతడు బాలబడి 1 అనే అత్యంత చిన్న తరగతిలో చదువుతూ వారి తరగతిలో నేర్చుకున్న ఒక చిట్టి చిలుక గురించి ఎంతో సరదాగా పాట పాడబోతున్నాడు. ఇప్పుడు శౌర్య పాడే పాట వినేద్దామా మరి? నమస్కారం, నా పేరు శౌర్య పుతాన, నా గురుగారి పేరు దాత్రి గారు. నేను ఎప్పుడు చిట్టి చిలకమ్మ చెప్పబోతున్నాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పండు తెచ్చావా, లో పెట్టవా, కిటుకు మింగవా. ధన్యవాదాలు. భలే పాడావు శౌర్య. ఈ ముద్దు పాటను అందంగా పాడిన నీకు జేజేలు. త్వరగా లేవడం, ఉదయం సిద్ధం కావడం, బడికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం, ఇలాంటి మంచి అలవాట్లపై ఒక పాటతో ఈ చిన్నారిని మనందరినీ అల్లరించబోతున్నాడు. మరి ఆ పాట ఏంటో వెంటనే వినేద్దాం. సాయారే, పాట పాడేస్తావా మరి? నమస్కారం, నా పేరు సాయారి. బాలబడి 1 చదువుతున్నాను. మా గురుగారు పేరు దాత్రి గారు. నేను ఇప్పుడు బాలబడి పాట చెప్తున్నాను. పొద్దునే లేసాను, స్నానమే చేశాను, బట్టలే వేసాను, బాలబడి వెళ్ళాను, పాటలే పాడాను, ఆటలే ఆడాను, రంగులే వేసాను, చదువునే చదివాను. ధన్యవాదాలు. భలే భలే, చాలా బాగా పాడావు. లోపం మనను ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పే బంగారు గొడ్డలి కథను తన మాటల్లో మనకు వినిపించబోతున్న ఈ చిన్నారిని పిలిచేద్దాం. అవనీష్, చెప్తావా ఈ కథ ఏంటో? అందరికీ నమస్కారము. నా పేరు అవనీష్ రావు గుజ్జా. నేను ఫ్రీమాంట్ మనబడికి వెళ్తున్నాను. నా గురువు గారి పేరు ఉషారాణి గారు. నేను ఇవాళ బంగారు గొడ్డలి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే 2 వడ్రంగులు ఉన్నారు. ఒకరోజు రామయ్య అడవికి వెళ్ళారు. అడవిలో ఒక నది పక్కనున్న చెట్టు మీద కూర్చొని గొడ్డలితో కట్టెలు కొడుతున్నారు. కానీ అప్పుడు పొరపాటున చెయ్యి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. గొడ్డలి పోవడంతో రామయ్య చాలా బాధపడ్డారు. ఆ నదిలో ఒక దేవత ఉన్నది. ఆ దేవతకి రామయ్య మీద జాలి కలిగింది. అప్పుడు ఒకటేసారి ఆ దేవత రామయ్య ముంగట ప్రత్యక్షమయ్యింది. అప్పుడు రామయ్య ఎంతో ఆశ్చర్యపడ్డాడు. దేవత రామయ్యకి చెప్పింది, మీరు బాధపడకు, నేను మీ గొడ్డలిని తీసుకొస్తాను నదిలో నుంచి. అప్పుడు దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. అప్పుడు రామయ్యని అడిగింది, ఇది మీ గొడ్డలినా? కానీ రామయ్య నిజాయితీగా, లేదు, అది నా గొడ్డలి కాదు అని చెప్పారు. మళ్ళీ రెండోసారి ఒక వెండి గొడ్డలిని తీసుకొచ్చింది దేవత. రామయ్య మళ్ళీ అది నాదే అని చెప్పారు దేవతకి. చివరికి ఒక ఇనుప గొడ్డలిని తీసుకొస్తే రామయ్య సంతోషంగా అది నాదే అని చెప్పారు దేవతకి. అప్పుడు దేవత ఇచ్చి
అప్పుడు దేవతకి రామయ్య నిజాయితీ ఎంతో మెచ్చుకుంది. అందుకే ఆ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలిని కూడా బహుమానంగా ఇచ్చింది రామయ్యకి. ఈ కథ అంతా విన్నారు రామయ్య నుంచి సోమయ్య. అప్పుడు సోమయ్యకి కూడా ఆశ కలిగింది ఒక బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని సంపాదించాలని. అందుకే రామయ్య వెళ్ళిన అడవికి వెళ్ళి ఆ నది పక్కనున్న చెట్టు మీద కూర్చొని తన గొడ్డలిని నదిలో పడేశారు. అప్పుడు కిందకెళ్ళి గొడ్డలి పోయిందని బాధపడడం నటించారు. మళ్ళీ దేవత ప్రత్యక్షమయ్యింది నదిలో నుంచి. సోమయ్య దేవత ఒక బంగారు గొడ్డలి తీసింది నదిలో నుంచి. సోమయ్య అప్పుడు దాన్ని చూడడంతో అది నాదే అని చెప్పాడు దేవతకి. కానీ దేవత ఏం అనకుండా మళ్ళీ ఇంకో వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది మీ గొడ్డలినా అని అడిగింది. సోమయ్య మళ్ళీ అది నాదే అని చెప్పాడు దేవతకి. అప్పుడు చివరికి ఇనుప గొడ్డలిని తీసుకొస్తే సోమయ్య అబ్బే అది నాది కాదు అని చెప్పాడు దేవతకి. దీన్ని చూసి దేవతకి ఎంతో కోపం వచ్చింది. అందుకే అన్ని మూడు గొడ్డలిని మాయం చేసి ఆ దేవత కూడా మాయం అయిపోయింది. సోమయ్య ఒక బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని సంపాదించడం కూడా కాకుండా తన సొంత గొడ్డలిని కూడా పోగొట్టాడు. ఈ కథ నీతి ఏమిటంటే అత్యాశకి పోతే అసలుకి మోసం వస్తుంది. ధన్యవాదాలు. అవును, నిజమే. లోభం మంచిది కాదు అనే ఈ అర్థవంతమైన కథను చెప్పిన ఈ చిన్నారికి అభినందనలు. తిథి అనేది చంద్రుని కదలిక ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఒక చంద్రమాసంలో మొత్తం 30 తిథులు ఉంటాయి. శుక్లపక్షం 15, కృష్ణపక్షం 15. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి తెలుగు మాసం ప్రకృతితో, పండుగలతో ముడిపడి ఉంటుంది. ఆ తిథులు, మాసాల పేర్లు మనతో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మనస్. మొదలు పెడతావా మనస్? అందరికీ నమస్కారం. నా పేరు మనస్. నేను శ్రీమంత్లో ప్రకాశం చదువుతున్నాను. నా గురువు గారు పేరు శివ గారు. నేను తిథులు తెలుగు మాసాలు మరియు ఉగాది గురించి చెప్తాను. మొదటిగా తిథులు చెప్తాను. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. నేను ఎప్పుడు తెలుగు మాసాలు చెప్తాను. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, స్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొన్నాం. నేను ఇప్పుడు ఉగాది గురించి చెప్తాను. ఉగాది చైత్రమాసంలో పాడ్యమి రోజు జరుగుతుంది. ఉగాది తెలుగు వారి కొత్త సంవత్సరం. ఉగాది రోజు మనం కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడి తింటాము. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ధన్యవాదాలు. ఉగాది గురించి ఎంత బాగా చెప్పావో మనస్. తెలుగు మాసాలు, పండుగలు, ప్రకృతి మార్పులు వ్యవసాయంతో దగ్గరగా ముడిపడి ఉంటాయి. అందుకే మన పండుగలన్నీ తిథులు, మాసాల ఆధారంగానే వస్తాయి. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. అమ్మ అంటే మనందరికీ ఎంత ఇష్టమో కదా. అలాంటి అమ్మ గురించి ఒక మంచి పాట పాడడానికి మనకు ముందుకు వచ్చేస్తున్నారు 2 బుడతలు. పిలిచేద్దామా మరి? యువాన్, పాట పాడేస్తావా? అవును. అందరికీ నమస్కారం. నా పేరు యువన్. నేను బాలబడి 2 చదువుతున్నాను. నా గురువు గారు లక్ష్మి గారు. నేను అమ్మ పాట పాడుతున్నాను. ముద్దు ముద్దు అమ్మ, అందమైన అమ్మ, ముద్దు ముద్దు అమ్మ, అందమైన అమ్మ, అమ్మ మాట చల్లన,
అమ్మ మాట కమ్మన అమ్మ ముద్దు తీయనా ముద్దు ముద్దు అమ్మ అందమైన అమ్మ ముద్దు ముద్దు అమ్మ అందమైన అమ్మ అమ్మ మాట చల్లన అమ్మ మాట కమ్మన అమ్మ ముద్దు తీయనా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. తెలుగు సాహిత్యంలో పద్యాలు మన భాషకు ప్రాణం లాంటివి. అలాంటి కొన్ని పద్యాలను మనకు వినిపించబోయే ఈ చిన్నారిని క్రియ. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు క్రియ చంగుడు. నేను మనబడిలో ప్రసూనం తరగతిలోని చదువుతున్నాను. నా గురువు గారు పేరు ఉషా గారు. నేను ఇప్పుడు 2 పద్యాలు చెప్పబోతున్నాను. 1 పద్యం. వినదగునెవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనజిడపో నీతి పరుడు మహిళో సుమతి. భావం. ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడక నిదానంగా ఆలోచించాలి. అలా ఆలోచించి నిజమేదో అబద్ధమేదో తెలుసుకొని మేసాలుకోవాలి. 2 పద్యం. తప్పులెన్ను వారు తండోప తందంబు లోర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమ. భావం. తప్పులంచి వారు చాలా మంది ఉంటారు. ప్రతి మనిషిలోని తప్పులుంటాయి. తప్పులంచి వారు సహజంగా వాళ్ళలో ఉన్న తప్పులను గ్రహించరు. కాబట్టి వేరే వాళ్ళలో తప్పులు వెతికే ముందు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. పద్యాల్లోని భావాన్ని మనకు అందంగా చేరవేసిన మా బుజ్జి తల్లి క్రియకు మా ప్రత్యేక ప్రశంసలు. పాటలా సాగుతూ ఒక్కొక్క అంశాన్ని గుర్తు చేసే పిల్లలు కథలులా చెప్తూ ఉంటారు. అలాంటి కథలు మనకి ఎప్పటికీ ప్రత్యేకమే. పంచతంత్ర కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, తెనాలి రామకృష్ణుడి చమత్కారాలు, అక్బర్ బీర్బల్ తెలివితేటలు, విక్రమ్ బేతాల్ కథలు మనకు నీతిని, విజ్ఞానంని, అలాగే వినోదాన్ని అన్నిటినీ నేర్పాయి. అలాంటి కథ లాంటిదే ఇప్పుడు రాబోయే ఒక కథ. తన పేరే మర్చిపోయిన ఒక ఈగ కథను మనతో చెప్పడానికి వచ్చేస్తుంది సహస్ర. సహస్ర, చెప్తావా మరి? అందరికీ నమస్కారం. నా పేరు సహస్రపోతన. నా గురువు గారు పేరు ఉషా గారు. నేను ప్రసూనంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు పెదరసి పెదమ ఈగ కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఈగ ఉంది. ఆ ఈగ ఇంటి ముందు ఆగుతూ దాని పేరు మర్చిపోయింది. అప్పుడు ఈగ పెదరాసి పెదమ దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెదమ నా పేరేంటి అని అడిగితే, నాకు తెలీదు, నా కొడుకుని అడుగు అంటాది. అప్పుడు ఈగ కొడుకు దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెదమ కొడుక నా పేరేంటి అని అడిగితే, నాకు తెలీదు, నేను ఒక గొడ్లి పట్టుకున్నాను, ఆ గొడ్లిని అడుగు అంటుంది. అప్పుడు ఈగ గొడ్లి దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెదమ కొడుకు చెట్లు గొడ్లి నా పేరేంటి అని అడిగితే, నాకు తెలీదు, నేను ఒక చెట్టుని నరుకుతున్నాను, ఆ చెట్టుని అడుగు అంటుంది. అప్పుడు ఈగ చెట్టు దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెదమ కొడుకు చెట్లు గొడ్లి చెట్ట నా పేరేంటి అని అడిగితే, నాకు తెలీదు, నాకు ఒక గుర్రం కట్టేశారు, ఆ గుర్రాన్ని అడుగు అంటుంది. అప్పుడు ఈగ గుర్రం దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెదమ కొడుకు చెట్లు గొడ్లి కొట్టి చెట్టు కట్టిన గుర్రం పాప నా పేరేంటి అని అడిగితే, నాకు తెలీదు,
నా పాపని అడుగు అంటది. అప్పుడు ఈగ పాప దగ్గరికి వెళ్ళి బెదరాసి పెదమ కొట్టక చెట్లు గొర్లి కొట్టి చెట్టు కట్టిన గుర్రం పాప నా పేరేంటి అని అడిగితే హి నీ పేరు ఈగ కదా. అప్పుడు ఈగ సంతోషంగా నా పేరు ఈగ అని ఇంటికి వెళ్ళిపోయింది. ధన్యవాదాలు. వరుసను మరిచిపోకుండా పాటలాగా సాగే కథను ఎంతో సాఫీగా వినిపించిన సహస్రాకి అభినందనలు. జాతీయ ప్రతీకలపై మన ముందుకి చెప్పడానికి వచ్చేస్తున్నాడు దేవి ప్రహ్లాద్. ప్రహ్లాద్, చెప్తావా మరి? అందరికీ నమస్కారం. నా పేరు దేవి ప్రహ్లాద్. నేను సౌత్ ఫ్రీమాంట్ మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. నా గురువు గారి పేరు లక్ష్మీ ప్రసన్న గారు. ఈ రోజు నేను కొన్ని జాతీయ చిహ్నాల గురించి మాట్లాడతాను. భారతదేశ జాతీయ జెండాని త్రివర్ణ పతాకం అని అంటారు. దీనిలో 3 రంగులు అడ్డముగా ఉంటాయి. మధ్యలో శోక చక్రం ఉంటుంది. పైన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అశోక చక్రం 3 నీలుపు రంగులో ఉంటుంది. భారతదేశ జాతీయ పతాకమును పింగళి వెంకయ్య గారు రూపొందించారు. భారతదేశ జాతీయ గీతం జనగణమన. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. భారతదేశ జాతీయ పక్షి నెమలి, జాతీయ మృగం పులి, జాతీయ పుష్పం తామర పువ్వు. అందరికీ ధన్యవాదాలు. జాతీయ ప్రతీకాలపై స్పష్టమైన సమాచారం అందించిన ఈ చిన్నారికి మా అభినందనలు. చాలా పద్యాలు మనకు మంచి విలువలు నేర్పుతాయి. ఎన్నో పద్యాలు శతాబ్దాల క్రితమే రాయబడ్డాయి. అలాంటి కొన్ని పద్యాలను మనకు వినిపించడానికి శ్రీమన్ వచ్చేస్తున్నాడు. మొదలుపెట్టు శ్రీమన్. ఓకే, నమస్కారం. నా పేరు శ్రీమన్. నేను మనబడిలో ప్రకాశం చదువుతాను. నేను ఈ రోజు 4 పద్యాలు చెప్తాను. 1. కోపం నన్ను గనత కొంచెమైపోవును, కోపం నన్ను మిగుల గీదుగలుగు, కోపం వచ్చి నేని గోర్కెలు నీదేరు, విశ్వదాభిరామ వినురవేమ. 2. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, జూద రుచుల జాద వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. 3. ఇనుము విరిగి నేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు భ్రమముగాను, మనసు విరిగి నేని మరి చర్చరాదయ, విశ్వదాభిరామ వినురవేమ. 4. కొయ్య ఎలుక తోలు తెచ్చి ఏదాది ఎతికిన, నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొత్తిన బలుపున, విశ్వదాభిరామ వినురవేమ. See, that's it. చక్కటి భావం ఉన్న శతకాలు ఇవి. బాగా చెప్పావు శ్రీమన్. ప్రసిద్ధ పద్యాలను చక్కగా వినిపించిన ఈ చిన్నారులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు దండోరా సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు మరి, దండోరా వేసుకుందామా? నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది శ్రేయశ్రీ కొండోజు. మన తెలుగునాట పెద్ద పండుగగా చేసే సంక్రాంతి పండుగను అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న తెలుగువారందరూ ఘనంగా వేడుకగా జరుపుకున్నారు. కొన్ని మనబడి కేంద్రాలలో చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి దీవించారు.
పండుగ శుభాకాంక్షలను పొంగల్ అని కాకుండా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని మన పండుగలకు మన పేర్లతోనే శుభాకాంక్షలు చెప్పాలని మనబడి అధ్యాపకులు తెలియచేసినారు. తెలుగువారందరూ తమ ఇంటి ముంగిట సాంప్రదాయబద్ధంగా, అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా, భావుకతతో కూడిన ముగ్గులను వేశారు. ఇల్లంతా సంక్రాంతి పండుగకు అనుగుణంగా అలంకరించుకున్నారు. దేవుళ్ళ బొమ్మలతో, ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలతో బొమ్మల కొలువుని అలంకరించుకున్నారు. ఈ వారం నుండి మనబడి కేంద్రాలలో 2వ షాన్మాసికం ప్రారంభమైంది. మనబడిలో అన్ని తరగతుల పిల్లలకు కొత్త పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ పాఠ్య పుస్తకాలు పిల్లలను, తల్లిదండ్రులను అమితంగా ఆకర్షణిస్తున్నాయి. పిల్లలకు ఆసక్తి కలిగించే బొమ్మలు, నాణ్యతతో కూడిన కాగితాలు, మంచి ముద్రణ ఉండటం వల్ల చిన్నారులు వాటిని చదివేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. కొత్త పుస్తకాల వల్ల విద్యార్థుల ఉత్సాహం పెరగడమే కాకుండా ఆ పుస్తకాలను చూసి పిల్లలు తెగ సంబరపడిపోతున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు మనబడి నిర్వహిస్తుంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వల్ల పిల్లలు రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.org ని సంప్రదించండి. ఈ వార్తలు కాలిఫోర్నియాలోని సౌత్ ఫ్రీమాంట్ మనబడి కేంద్రం నుండి ప్రసారమైనాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు పదాలు, పద్యాలు మన అమూల్యమైన మూలాలు. మన మాతృభాషకు ప్రతీక అయిన తెలుగు తల్లిని స్మరిస్తూ గౌరవం, భక్తితో నిండిన ఒక అద్భుతమైన పాటను మనకు ఇషాని వినిపించబోతుంది. మనమందరం ఇప్పుడు ఇషానిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఇషాని జయశిస్తాల. నాకు 11 సంవత్సరాలు. నేను ఉషా గారి తెలుగు ప్రసూనం తరగతిలో చదువుతున్నాను. హాకిన్స్ కళాశాలలో 60వ తరగతి చదువుతున్నాను. నాకు నాట్యం, తెలుగు సంగీతం ఇష్టమైనవి. ఇవాళ నేను మా తెలుగు తల్లి పాట పాడుతాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులో దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ
పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారారు నాదాలు, తికయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మలమ్మ పది భక్తి, తిముడు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. ఈ మధురమైన పాటతో మన శ్రోతల హృదయాలను తాకిన ఈ చిన్నారికి ప్రత్యేక అభినందనలు. తెలుగు తల్లిని మా ముందుకు నిజంగా తీసుకొచ్చిన నీకు అభినందనలు. ఇప్పుడు వస్తుంది ఎవరో తెలుసా? యోగ్య ఏం చెప్పబోతుందో వినేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు యోగ్య. నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. మా గురువు గారు పేరు ఉషా గారు. నేను ఇప్పుడు 3 పద్యాలు చెప్తాను. ఎరుకమి కసగాయలు దూరకమి బంధుజనుల దోషము సుమి, పారకమి మందున మీరుకమి గురువు లాగ్న మీది సుమతి. ఈ పద్యం మంచి గుణాలు ఏమిటో వివరిస్తుంది. పచ్చి కాయలు తినకూడదు, బంధువులను తూలనదాకూడదు, యుద్ధంలో పిరికి వారిలా పారిపోకూడదు, తల్లిదండ్రులు గురువుల మాటలు అనుసరించాలి. ఇవి మంచి లక్షణాలు. ఎప్పుడు సంపాదగలిగిన నప్పుడు బంధువులు వట్టురది ఎట్లన్న, తెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు కదరా సుమతి. దీని తాత్పర్యం ఏమిటంటే, బంధువులు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. అది ఎలా అంటే, చెరువు నిండా నీరు ఉంటేనే కదా అందులో కప్పలు ఉండేవి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవారే మన శ్రేయోభిలాషి. ఎలుక తోలు తెచ్చి ఇదాది యుతికిన, నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా దాని సహజ సిద్ధమైన నలుపు రంగు పోదు. అలాగే చెక్క బొమ్మ తెచ్చి దానిని ఎన్నిసార్లు కొట్టినా సరే మాట్లాడదు. దీని సారాంశం ఏమిటంటే, సహజ సిద్ధమైన స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము. చక్కగా చెప్పావు యోగ్య. ఇంత చక్కని నీతి పద్యాలో కదా ఇవి. మా పిల్లలు చాలా బాగా చెప్తున్నారు. అటువంటివే శ్లోకాలు కూడా. శ్లోకాలు పిల్లల జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయని పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు. అటువంటి శ్లోకాలను చక్కగా మనకు వినిపించడానికి కార్తికేయ వచ్చేస్తున్నాడు. కార్తికేయ, చెప్తావా మా కొన్ని శ్లోకాలు? నమస్కారం, నా పేరు కార్తికేయ. నేను సౌత్ ఫ్రీమాంట్ మనబడిలో ప్రకాశం తరగతి చదువుతున్నాను. మా గురువు గారు పేరు శివ గారు. ఈరోజు నేను రామదాసు గారి దశరథి శతకం నుండి ఒక పద్యం చెప్పబోతున్నాను.
భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచు గడకట్టి భేరి ఢాండడ ఢాండ ఢాండ నిన దంబుల జాండంబు నిండ మత్త వేదండం నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. దీనికి తాత్పర్యం ఏంటంటే, దశరథ కుమార కరుణాపయోనిధి, యుద్ధంలో శత్రువులకి భయంకరుడివి, ఆర్తితో పిలిచిన వాళ్ళకి బంధువువి, ఉజ్వలమైన బాణాలు కోదండము ఉండి గొప్ప కీర్తి కలిగిన వాడివి, నీకు సమానమైన దేవుడు లేడు 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 అని ఏనుగుని ఎక్కి భేరిని కొట్టి లోకమంత వినేటట్ల చాటి చెప్తాను. రామచంద్ర, ధన్యవాదాలు. శ్లోకాలను అంత స్పష్టంగా గుర్తుపెట్టుకొని చెప్పిన నీకు జేజేలు. కాలంతో పాటు కొంతమంది కథలు మర్చిపోతున్నా వాటిలోని బోధ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. పులి వచ్చింది అని అబద్ధంగా కేకులు వేసిన అబ్బాయి కథను చెప్పడానికి శ్రేయశ్రీ వచ్చేసింది. అందరం వినేద్దామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయశ్రీ కొండోజు. నేను సౌత్ ఫ్రీమాన్ మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. మా గురువు గారి పేరు మిస్ ఉషారాణి గారు. నేను ఈరోజు నైనా పులివచ్చే నీతి కథ చదవబోతున్నాను. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రంగడు అనే కొడుకు ఉండేవాడు. రంగడు చాలా ఆకతాయి. అతను అందరినీ ఆట పట్టించడానికి తుంటరి పనులు చేసేవాడు. సాంబయ్య ఎన్నిసార్లు మందలించినా రంగడు వినేవాడే కాదు. ఒకరోజు సాంబయ్య వాళ్ళ పాలకాపు పనిలోకి రాలేదు. అందుకని రంగడిని మేకల మందని అడవికి తీసుకువెళ్లే పనిని చెప్పాడు. అడవిలో పులి రావచ్చును, అందుకనే జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. రంగడు మేకల మందతో అడవికి వెళ్ళాడు. రంగడు వాళ్ళ నాన్నని ఆట పట్టించాలని నాయనా పులివచ్చే నాయనా పులివచ్చే అని అరిచాడు. దగ్గరలో పొలాలలో పనిచేస్తున్న సాంబడు సాటి రైతులతో పరిగెత్తుతూ వచ్చాడు. పులి లేదు గిలి లేదు, అలా పిలిస్తే మీరు వస్తారో లేదో చూద్దామని అలా పిలిచాను అని రంగడు అన్నాడు. సాంబడు రైతులు రంగడిని మందలించి వాళ్ళ పనిలోకి తిరిగి వెళ్లారు. కాసేపు అయ్యాక రంగడు మళ్ళీ నాయనా పులివచ్చే నాయనా పులివచ్చే అని అరిచాడు. సాంబడు రైతులు మళ్ళీ పరిగెత్తుతూ వచ్చారు. పులి లేదు గిలి లేదు, రంగడు అల్లరిగా నవ్వాడు. సాంబడు రైతులు రంగడిని చీవాట్లు పెట్టి తిరిగి వెళ్లారు. ఈసారి పులి నిజంగా వచ్చింది. అది చూసి రంగడు భయపడి నైనా పులివచ్చే నాయనా పులివచ్చే అరిచి గోల చేశాడు. ఆ కేకలు సాంబడు రైతులు విన్నారు. కానీ ఎప్పటిలాగా రంగడు ఆట పట్టిస్తున్నాడు ఏమో అని ఎవ్వరూ రాలేదు. పులి ఒక మేకని నోట కరుచుకొని తీసుకువెళ్ళింది. అది చూసి రంగడు ఇంకా భయపడి పులి పులి రక్షించండి రక్షించండి అని అరిచాడు. సాంబడు రైతులు వచ్చి జరిగింది గ్రహించారు. ఎప్పుడు తన సరదా కోసం అందరినీ ఆట పట్టించటం ఇలాంటి అనర్థానికి దారి తీసింది అని రంగడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఇంకెప్పుడు వేలాకోలానికైనా అబద్ధాలు చెప్పను అని వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఆ రోజు నుంచి రంగడు బుద్ధిగా ఉండటం నేర్చుకొని తుంటరి పనులు చేయడం మానేశాడు. కథలోని నీతి, సరదాగానైనా అబద్ధాలు చెప్పరాదు. ధన్యవాదములు. అవును, నిజమే, అబద్ధం చెప్పరాదు. పిల్లలు, అర్థమైందా మీ అందరికీ? ఇంత మంచి నీతి కథను చెప్పిన శ్రేయశ్రీకి అభినందనలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. మనకు ఒక చక్కని కథను గుర్తు చేయడానికి వచ్చేస్తుంది మన చిన్నారి పర్ణిక. ఈటి చిట్టలి చెప్పే కథ ఏంటో వినేద్దామా మరి?
అందరికీ నమస్కారం. నా పేరు పన్నిక నాగశ్రీతాల. నాకు 8 ఏళ్ళు. నేను శివగారి తెలుగు ప్రకాశం తరగతిలో చదువుతున్నాను. చార్వన్ కళాశాలలో 3వ తరగతి చదువుతున్నాను. నాకు నాట్యం, సంగీతం, తెలుగు ఇష్టమైనవి. ఇవాళ నేను దుప్పి అన్నం కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఒక అందమైన దుప్పి ఉండేది. ఆ దుప్పికి అందమైన పెద్ద కొమ్మలు ఉన్నాయి. ప్రతిరోజు నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడల్లా నీటిలో తన అందం చూసుకొని మురిసిపోయేది. ఒంటి నిండా ఉన్న అందమైన మచ్చలని, చక్కని చురుకైన కళ్ళని, చెవులని పదే పదే నీళ్ళలో చూసుకునేది. అన్నింటికంటే అందంగా ఉన్న తన కొమ్మలంటే దుప్పికి ఎంతో ఇష్టం. అవి తన తల మీద ఒక కిరీటంలా ఉన్నాయి అని ఎంతో ఆనందించేది. తన శరీరంలో అన్నింటికంటే ఆ పెద్ద కొమ్ములు ముఖ్యమైనవి అని అనుకుంటూ ఉండేది. ఈ ప్రపంచంలో తనకంటే అందమైనది ఏదీ లేదని గర్వపడేది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దుప్పికి ఒక చింత ఉండేది. అది సన్నగా ఉన్న తన కాళ్ళ గురించి. ఇంత అందమైన తన శరీరం మొత్తంలో ఆ కాళ్ళు మాత్రం అందవిక్రమైనవి, పనికి రానివి అని అనుకునేది. ఒక రోజున దుప్పి చెరువులో నీళ్లు త్రాగుతూ ఉండగా ఏదో అలికిడి అయినట్లు అనిపించేది. కాస్త దూరంలో ఉన్న పొదాల దగ్గర చిరుతపులి కనిపించేది. అంతే దుప్పి వెంటనే వేగంగా పరుగెత్తి దూరంగా పారిపోయింది. దట్టంగా పెరిగిన మొక్కలు, పొదలు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళింది. అప్పుడు దుప్పి కొమ్మలు దట్టంగా పెరిగిన పొదలకి, కొమ్మలకి తగిలి వాటిలో చిక్కుకుపోయాయి. వెనక్కి తిరిగి చూసింది. అలాంత దూరంలో చిరుతపులి తన గురించి వెతుకుతూ కనిపించింది. అమ్మో, ఎలాగా ఇప్పుడు బయటపడడం అని భయపడింది. గింజుకున్న కోడి దుప్పి కొమ్మలు, పొదలు ఇంకా ఎక్కువ చిక్కుకుపోతున్నాయి. ఆ అలికిడి చిరుతపులి దగ్గరకి రావడం మొదలు పెట్టింది. అక్కడికి ఇంతదాకా పరుగెత్తడానికి సహాయం చేసిన సన్నని కాళ్ళని ఉపయోగించాలి అని అనుకునేది. 4 కాళ్ళని నేల మీద బలంగా అదిమి పట్టి ఒక ఉప్పులు మొత్తం పొద్దుని అంతా పికలించేసి ఎలాగో అలాగా అందులో నుంచి బయటపడింది. ఇంకా అంతే పరుగా. ఇంతకాలంలో అందవిక్రంగా ఉన్నాయి, ఎందుకు పనికి రావా అని అనుకున్న కాళ్ళు తన ప్రాణాన్ని రక్షించేయి అని గ్రహించింది. దుప్పి ఇంకా ఎప్పుడూ తన కాళ్ళని గురించి చింతపడలేదు. ఒక అందమే ముఖ్యం అని కూడా అనుకోలేదు. నీతి సృష్టిలో
ప్రతిదీ విలువైందే, అందమే ప్రార్థనం అనుకుంటారు. ధన్యవాదాలు. ఎంత బాగుంది కదా! బాగా చెప్పావు పర్ణిక. మరికొన్ని పద్యాలను మనకు చెప్పి తన మేధస్సుతో ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు సాయనీష్ కుమార్. చెప్పేస్తావా మరి? అందరికీ నమస్కారం. నా పేరు సాయనీష్ కుమార్. నేను సౌత్ ఫ్రీమౌంట్ ప్రసూనం తరగతిలో చదువుతున్నాను. నా గురుగారు పేరు ఉషారాణి. నేను ఈ రోజు తన కోపమే తన శత్రువు సుమతి శతకం చెప్పబోతున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఇప్పుడు నేను తాత్పర్యం చెప్పబోతున్నాను. కోపము మనిషికి అతిపెద్ద శత్రువు. దీని నుండి శాంతి గుణం మనిషికి రక్షణ ఇస్తుంది. మనిషిలో ఉన్న జాలి గుణము బంధువులాగా ఉండవలసిన లక్షణం. సంతృప్తి, సంతోషం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాయి. అసంతృప్తి, దుఃఖము ఎప్పుడు చికాకు ఇస్తాయి. శాంతము, జాలి గుణము కలిగి ఉండటం మంచి లక్షణాలు అని ఓ మంచి బుద్ధి కలిగిన మనిషి తెలుసుకో. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు నాన్న. ఈ పద్యం మనకు ఎంత మంచి అర్థాన్ని ఇస్తుంది కదా. మనిషి తన కోపాన్ని తను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అది అతనికే నష్టం చేరవేస్తుంది. ఈ మంచి పద్యాన్ని మాతో పంచుకున్న నీకు ధన్యవాదాలు. పిల్లలు, మీ అందరికీ తెలుసా, మన రేడియో అక్కయ్య కూడా ఎన్నో మంచి కథలు తనకి తెలుసు. అందులో నుంచి ఒక చక్కని కథను మనకు చెప్పడానికి తయారైంది చిద్రూప. చిద్రూప, చెప్తావా? గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మ గూడలో ఉన్న పక్షిని చూసి ఇలా అంది: మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు, ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణం ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడు చూడు, ఎంతో బలంగా ఉంది, ఏ ఇతర గుడి ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది: నేను కట్టుకున్న గూడిలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది, కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణానికి కూడా రక్షణ లేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది. నీతి: అందరికంటే మనము గొప్ప అనుకోరాదు, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు తల్లి. ఎంతో చక్కని నీతి కథ. మా పిల్లలందరూ ఎంత బాగా చెప్పారు కదండి ఈరోజు. అలాగే నాకు ఒక ప్రశ్న ఉంది. పిల్లలు, మీలో ఎవరికైనా తెలుసా రేపటి ప్రత్యేకత ఏమిటో? అవును, నాకు తెలుసు. రేపు ఇండియన్ రిపబ్లిక్ డే కదా. అవును, చక్కగా చెప్పావు క్రియా. రేపు జనవరి 26 భారతదేశంలో ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసా ఎవరికైనా? తెలీదు. సరే, చెప్తా అయితే. 1950లో ఈ రోజున భారతదేశానికి స్వంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అనేది దేశాన్ని ఎలా పాలించాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వాలి అనే ఒక నియమాల పుస్తకం అన్నమాట. ఈ రోజు నుండి ప్రజలే తమ నాయకులను ఎన్నుకునే గణతంత్ర దేశంగా భారత్ మారింది. శ్రోతలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాతో పాటు మా పిల్లలు కూడా ఇప్పుడు కలిసి మీకు శుభాకాంక్షలు చెప్తారు. పిల్లలు, చెప్దామా అందరికీ? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
తరతరాలకు ఇచ్చిన తరిగిపోని సంపద మన తెలుగు సంస్కృతి. మన భారతదేశం గురించి ఒక చక్కని తెలుగు పాట జనగణమన పాట పాడడానికి శ్రేయశ్రీ సిద్ధంగా ఉందంట. వినేద్దామా? जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद. ఎంత చక్కగా పాడావో అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది నీ పాట వింటుంటే. తెలుగు భాష మరియు సంస్కృతిని తరతరాలకి అందించిన తరిగిపోని సంపద. అలాంటి సంపదని ఇవ్వడమే మా సిలికానాంధ్ర వారి మనబడి ప్రముఖ ఆశయం. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో ఎంత చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం రండి. పిల్లలు, ప్రతిజ్ఞ చేద్దాం ఇప్పుడు. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగంటే తెలుగు మంది నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.siliconandhra.org ని సంప్రదించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్న సౌత్ ఫ్రీమాంట్ మనబడి కేంద్ర పిల్లల ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారం ఇతర మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందుంటుంది సిలికానాంధ్ర మనబడి. విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల వివరాల కోసం manabadi.siliconandhra.org/బాలానందం చూడండి. అంతేకాదు facebook.com/మనబడి బాలానందంకి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలను తెలుసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి. సెలవా మరి. మీ బాలానందం అత్తయ్య అనుష చంద మరియు బాలానందం అక్కయ్య చిద్రూప గమ్య నేరేల. ఇక సెలవు.